నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. గత ఏడాది బేబీ సినిమాతో ఆనంద్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే జోస్తో ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేశాలో నటించాడు. కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించగా ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడో రిలీజ్ అయింది, కానీ రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు గంగం గణేశ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది, ఆనంద్ దేవరకొండకు మరో హిట్ పాడిందా లేదా అన్నది యోయో రివ్యూలో తెలుసుకుందాం. గంగం గణేశ సినిమా స్టోరీ విషయానికి వస్తే, హీరో ఆనంద్ దేవరకొండ జులాయిగా తిరుగుతూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో అతనికి ఓ ఛాలెంజ్ ఎదురవుతుంది. ఆ ఛాలెంజ్ ఏంటి? ఓ పొలిటీషియన్ రాజువారు విగ్రహాన్ని దొంగతనం చేయాలనుకునే బ్యాచ్ హీరో జీవితంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఆ తర్వాత అతనికి వీళ్ళు ఎలాంటి సమస్యలు క్రియేట్ చేశారు అనేది సినిమా స్టోరీ. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. గంగం గణేశ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే, మంచి కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమా కామెడీతోనే మొదలవుతుంది. ఇంటర్వెల్ తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. కామెడీ మాత్రం సూపర్ గా ఉంటుంది. అలాగే ఈ సినిమాకు కావాల్సినంత రొమాన్స్ కూడా ఉంటుంది. ఎక్కడా చిన్న బోర్ అనిపించదు. ఫ్రెండ్స్లలో ఒకరు మనల్ని ప్రాబ్లమ్స్ లో ఇరికిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో జనరేట్ అయ్యే కామెడీ బాగా నవ్విస్తుంది. గంగం గణేశ సినిమా కామెడీతో పాటు కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది. సినిమా క్లైమాక్స్ అల్టిమేట్ గా ఉందని తెలిపారు. కామెడీ, యాక్టింగ్, సస్పెన్స్ తో పాటు ఓవరాల్ మూవీ చాలా బాగుందంటున్నారు. ఉదయ్ శెట్టి కొత్త దర్శకుడు అయినా ఆ ఛాయలు సినిమాలో ఎక్కడా కనిపించలేదు. పాయింట్ టు పాయింట్ క్లియర్ గా తీశాడు. క్రైమ్ కామెడీ జోనర్ లో కథలు చెప్పినంత బాగా దర్శకులు తీయలేరు, కానీ గంగం గణేశను కథ నెరేషన్ కంటే బాగా తెరకెక్కించాడు ఉదయ్. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మొత్తంగా గంగం గణేశ అంటే రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఆనంద్ దేవరకొండ లుక్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక కొత్త ఆనంద్ కనిపిస్తాడు. హీరో పాత్రకు సమర్థవంతంగా న్యాయం చేశాడు ఆనంద్ దేవరకొండ. ఇద్దరు హీరోయిన్స్ నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ మంచి పర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళిద్దరి పాత్రలకు స్కోప్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో వెన్నెల కిషోర్ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇమాన్యుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇమాన్యుయల్ అద్భుతంగా నవ్వించాడు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ఇమాన్యుయల్ మధ్య కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకు డైరెక్షన్, స్టోరీ, హీరో యాక్షన్, కామెడీ ప్లస్ పాయింట్స్ కాగా ఓవర్ రొమాన్స్ మైనస్ గా చెప్పాలి. గంగం గణేశ ఫ్యామిలీ, యూత్ ప్రేక్షకులకు నచ్చే చిత్రం. ఓవరాల్ గా చెప్పాలంటే 2.5 గంటలు నవ్వుకోవడం పక్కా.